హలో ఎవ్రీవన్, ఈరోజు మాంసాహారం ప్రసాదంగా ఇచ్చే టెంపుల్స్ కోసం చెప్తున్నా. అందులో ఫస్ట్ మునియండి స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. తమిళనాడులోని మదురైలో వట్కపంటి అనే ఒక చిన్న గ్రామంలో ఈ ఆలయం ఉంటుంది. ఇది సాక్షాత్తు శివుని అవతారమైన మునియండి స్వామిని గౌరవిస్తారు. ఇక్కడ సాధారణంగా 3 రకాల వార్షికోత్సవాలు జరుగుతాయి. స్పష్టంగా ఈ ఆలయంలో చికెన్ మరియు మటన్ బిర్యానీని ప్రసాదంగా వడ్డిస్తారు మరియు ప్రజలకు అల్పాహారంగా ఈ బిర్యానీని తినడానికి ఇస్తారు. ప్రజలు శివుని అవతారంగా మునీశ్వరునికి మరొక పేరు అయిన మునియండి స్వామిగా గౌరవిస్తారు. వార్షికోత్సవ సమయంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. నెక్స్ట్ టెంపుల్ విమల ఆలయం, ఒరిస్సా. ఇది చాలా శక్తివంతమైన కథ. ఇక్కడ దుర్గాదేవి పూజలు చేస్తారు. దుర్గాదేవి అవతారమైన విమల లేదా బిమల అని కూడా అంటారు. ఇక్కడ చేపలు, మాంసము నైవేద్యంగా ఇస్తారు. ఈ ఆలయం ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయం సమీపంలోనే ఉంటుంది. ఇది శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణిస్తారు. దుర్గా పూజ సమయంలో పవిత్రమైన మార్కండ ఆలయం చెరువు నుండి చేపలను ఉడికించి బిమలాదేవికి నైవేద్యం పెడతారు. అంతేకాదు ఈ రోజుల్లో తెల్లవారుజామున బలి ఇచ్చిన మేకను వండుకొని నైవేద్యంగా పెడతారు. ఈ 2 వంటకాలను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దంత జగన్నాథ స్వామి ఆలయం ప్రధాన ద్వారాన్ని తెరవడానికి ముందే జరుగుతుంది. ఆలయం తుర్ఖల్వాదేవి, ఉత్తరప్రదేశ్లోని గోర్ఖాపూర్లో ఉన్న ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం నిర్వహించే చారీ మేళా కారణంగా ప్రజలు భారీగా తరలి వస్తారు. ఈ ఆలయంకి ప్రజలు కోరిన కోరికలు నెరవేరుతాయని అక్కడ ప్రసిద్ధి. చైత్ర నవరాత్రుల్లో దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించడానికి వస్తారు మరియు వారి కోరికలు నెరవేరిన తర్వాత దేవతకి మేకను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ మాంసాన్ని మట్టి కుండలో లేదా మట్టి పాత్రలో వండి భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఆలయం పరాసినిక్ కడువు దేవాలయం. ఇది కేరళలో ఉంటుంది. కలియుగంలో జన్మించిన విష్ణువు మరియు శివుని అవతారమైన ముత్తప్పన్కు అంకితం చేయబడిన ఆలయం ఇది. దక్షిణాదిలో ఆయన అనేక పేర్లతో పిలువబడుతుంది. ఇది చాలామంది ప్రజలు వచ్చి పూజ చేస్తూ ఉంటారు. చాలా నైవేద్యాలతో ఇక్కడ ముత్తప్పన్కు కాల్చిన చేపను కళ్ళతో పాటు సమర్పించి మరియు అలా చేయడం ద్వారా వారి కోరికలు నెరవేరుతాయని చెబుతారు. దీన్ని ఆలయానికి వచ్చిన సందర్శకులకు భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఖైల్ఘాట్ శక్తిపీఠం. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇది 51వ శక్తిపీఠం మరియు ఇక్కడ 2000 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ భక్తులు కాళికాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మేకను బలి ఇస్తారు. మేకను బలి ఇచ్చిన తర్వాత ఒక మట్టి పాత్రలో వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత తదనంతరం అక్కడికి వచ్చిన భక్తులకి ప్రసాదంగా పంచిపెడతారు. కామాఖ్యాదేవి, అస్సాం. ఇది భారతదేశంలోని ప్రసిద్ధి శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ కామాఖ్య మాతను తాంత్రిక శక్తులను కోరుకునేవారు పూజిస్తారు. ఈ ఆలయంలో అస్సాంలోని నీలాచల్ కొండల్లో ఉంటుంది మరియు చుట్టూ ప్రకృతి సౌందర్యం ఉంటుంది. ఇక్కడ దేవతకు నైవేద్యం పెట్టే 2 భోగాలు తయారు చేస్తారు. వాటిలో ఒకటి శాకాహారం అయితే మరొకటి మాంసాహారం. ఆశ్చర్యకరంగా 2 భోగాలు ఉల్లిపాయ, వెల్లుల్లి ఉపయోగించకుండా తయారు చేస్తారు. మాంసాహారం భోగను మేక మాంసంతో తయారు చేస్తారు. వంటకాన్ని కామాఖ్యాదేవికి నైవేద్యం పెట్టిన తర్వాత భక్తులకి అందిస్తారు. అలాగే ఇక్కడ కొన్నిసార్లు చేపల చట్నీ రూపంలో తయారు చేస్తారు మరియు వీటిని మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల మధ్యలో దేవతకు నైవేద్యం పెడతారు. ఈ భోగను సమర్పించే సమయంలో ఆలయ ప్రధాన ద్వారం మూసివేయబడుతుంది. విఘ్నేశ్వర్ కాళీ ఆలయం పశ్చిమ బెంగాల్లో ఉంది. దుర్గాదేవి భక్తులతో చాలా ప్రసిద్ధి చెందిన మరొక శక్తిపీఠం ఇది. ఈ ఆలయంలో అమ్మవారికి భోగంలో చేపల నైవేద్యం పెట్టి కాళీదేవిని పూజించడానికి వచ్చే భక్తులకు పంచిపెడతారు. ఈ ఆలయంలో జంతు బలులు ఇవ్వబడవు. ఇదండి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఆలయాల్లో ప్రసాదం అంటే ఒక పులిహోర, లడ్డు ఇవే మనకి తెలుసు ఎక్కువగా. ఈ ప్రాంతాల్లో ప్రజలు వారి ఆచారాల ప్రకారం ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.